ఇట్లాంటి లీడర్స్ ఇంకా రావాలి అని చెప్పి ఇప్పుడున్న జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఈ మూవీ రావాలని నేను కోరుకుంటూ డైరెక్టర్ గారికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, నాన్నకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ. మా నాన్న యాక్టింగ్ ఎట్లా చేస్తాడో నాకు తెలియదు. యాక్టింగ్ కాదు కానీ నిజమే, కానీ మళ్ళీ చేయాలి కదా. ఆల్రెడీ లైఫ్ అంతా ఒకసారి అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు మూవీలో ఆ పార్ట్ మళ్ళీ చూపించాలంటే కూడా కష్టమే. అది ఎట్లా చేస్తారో నేను కూడా చూడాలనుకుంటున్నాను. ఇద్దరికి ఆల్ ద వెరీ బెస్ట్, టీం అందరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పటి వరకు ఈ రాష్ట్ర రాజకీయాల్లో జగ్గారెడ్డిగా నా రోల్ ఏందనేది రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా తెలుసు. నా యొక్క అదే వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి అని అందులో నా ఫోటోతో సహా నాకు చూపించినప్పుడు నేను నాకెందుకు ఆ సెకండ్కి ఆ ఫోటోకి కనెక్ట్ అయినా నేను యాక్చువల్గా. ఇది మీరు ఇప్పుడు మీ విజువల్స్లో కూడా తీసిరు మీరంతా కూడా. ఆ ఫోటో ఆ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి ఆ ఫోటో యొక్క అంటే నా నిజంగా నేను ఆ గడ్డంలో ఎట్లుంటారో అది మొత్తం వారు తీసి నా నిజమైన నా అవతారాన్ని ఆ ఫోటోలో వాళ్ళు చాలా నీట్గా చూపించినప్పుడు నాకు ఆ ఒక్క సెకండు ఆ ఫోటో చూడంగానే కనెక్ట్ అయినా వారికి. ఓకే, తప్పకుండా నేను సమయం వచ్చినట్టు చెప్తా, టైం ఇవ్వండి అది ఇదని అన్నా. మొన్న కూడా మధ్యలో ఢిల్లీలో కూడా చెప్పిన చాలా సందర్భాల్లో. ఆ ఢిల్లీకి పోయిన సందర్భంలో ఎందుకో కొన్ని సెకండ్లలో నేను వీరు రామాంజం గారి జ్ఞాపకం రావడం, ఈ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి అనే సినిమా టైటిల్ జ్ఞాపకం రావడం. అప్పుడు వారికి ఫోన్ చేసి సరే నా జీవితంలో కొన్ని సంఘటనలు కొంత వేరే వ్యక్తుల ద్వారా చేయించుకుంటూ నా రోల్ నేను డైరెక్ట్గా వారు అన్నారు మీరు కూడా మీ రోల్ మీరు డైరెక్ట్గా యాక్ట్ చేయాలన్నప్పుడు నా రోల్లో నేను కూడా యాక్ట్ చేసేటట్టుగా తప్పకుండా నేను టైం ఇస్తాను అని రామాంజన్ గారికి చెప్పడం జరిగింది. సరే ఈరోజు మట్టుకైతే అనుకోగానే ఒక సినిమా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి అని ఈరోజు ఉగాది పండుగ రోజు మరి ఈ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి రామాంజన్ గారు డైరెక్టర్గా మరి ఈ యొక్క కార్యాలయం సినిమా జగ్గారెడ్డి యొక్క కార్యాలయాన్ని ఈరోజు ఇక్కడ నేను ఈరోజు పండుగ పూట ఉగాది రోజు ఈరోజు ప్రారంభించడం జరిగింది. మా వాళ్ళు ఎవరు అడిగిర్రు ఏందన్నా ఇదంతా మరి రాజకీయంగా నీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఒక రోల్ని ప్రజలకు లైవ్లో ఉంచినావు, సినిమా పరంగా ఏ రకంగా అంటే నిజ జీవితాన్నే సినిమాలో నిజాన్ని సినిమాలో చూపించబోతున్నాం మనము. కార్యాలయం ఏందన్నా అని అడిగారు నన్ను. నేనన్నా ఈ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి సినిమా ఆఫీస్ అంటే ఇది ఒక అడ్డా అని చెప్పిన. ఇది మనం చేస్తున్నాం, దీని మీద నువ్వు ఫిక్స్ అయ్యి నువ్వేమనుకున్నావో ఆ రకంగా చెయ్యి, నా క్యారెక్టర్ నీకు తెలుసు కదా, నువ్వు చెప్పావు కదా అప్పుడు అని అంటే ఇప్పుడు మనం పూర్తిగా దీన్ని రెడీ చేయవలసి వచ్చిందండి. ఇప్పుడు యాక్చువల్గా సినిమాలో జగ్గారెడ్డి గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే అండి, దేవుడు మనకి కళ్ళు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు. కానీ కళ్ళు ముక్కుని చూడలో, కళ్ళు చెవుని చూడలో, కళ్ళు నోరుని చూడలో, పూర్తిగా మనం చూసుకుంది ఒక అందమైన అద్దంలోనే. అటువంటి అందమైన అద్దం లాంటి వ్యక్తే జగ్గారెడ్డి గారు. కానీ ఆ అద్దాన్ని కూడా పగలగొట్టడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తే అది ఒక వెపన్గా కూడా మారుతుంది అనే ఒక క్యారెక్టర్ అండి దీంట్లో జగ్గారెడ్డి గారు. అప్పుడు ఈ సినిమాని ఎలా స్టార్ట్ చేయడం ప్రారంభించింది.